బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఇది దొరల ప్రభుత్వం కాదు ప్రజాప్రభుత్వం అంటూ డిప్యూటీ సీఎం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం అంటూ ప్రజల దగ్గరికే వెళ్ళి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఆయన. సో ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఎదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఇది అన్ని వర్గాలకి అర్హత కలిగినటువంటి అందరూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా, అది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, సిపిఎం వాళ్ళు కావచ్చు, సిపిఐ వాళ్ళు కావచ్చు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు, ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు, తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. భావించండి, ధైర్యంగా ఉండండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ, పైన ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి వరకు, అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థలైనా సరే, ప్రతి వ్యవస్థ నా కోసమే పెట్టారని ప్రతి పౌరుడు భావించేటట్టుగా మా పాలన అందించబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేయబోతా ఉన్నాం. అందుకే మిత్రులారా, చాలా మంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలు ప్రకటించారు. ఈ చేయకుండా ఉంటే బాగు, మాలాగనే 3 ఎకరాలు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే ఇంటికో ఉద్యోగం చెప్తే ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే రాష్ట్రాన్ని దోచుకొని ప్రజలు ఇబ్బంది పెడితే బాగానే ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి ఆశల్ని నిజం కానివ్వము. మేము తప్పనిసరిగా 6 గ్యారంటీల్ని తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం. అందులో భాగంగా ఇప్పటికే 2 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ వారందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పినటువంటి మాటని మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి గంట లోపులోనే మహాలక్ష్మి పథకాన్ని, ఫ్రీ బస్సు రైడ్ని రాష్ట్రంలో మొదలుపెట్టాం. కోట్ల మంది ఈరోజు రాష్ట్రంలో ఈ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు. గుడికి వెళ్ళొచ్చు, పిల్లల్ని తీసుకొని బడికి వెళ్ళొచ్చు, బంధువుల్ని కలవటానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరైనా మన బంధువులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలందరికీ కల్పించాం. దాన్ని దిగ్విజయంగా చేస్తాం. అట్లాగే మనందరికీ తెలిసిందే, వైద్య అవసరాల కోసం ఈరోజు పెరిగినటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం, అర్హత కలిగిన కుటుంబం సంవత్సరానికి 10 లక్షల వరకు వాడుకునేటట్టుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచాం. ఇప్పుడు చేసేటువంటి మిగతా కార్యక్రమాలు ఈ అప్లికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాం. దయచేసి మీరందరూ ఈ అప్లికేషన్ లబ్ధిదారులు కావాల్సినటువంటి వాళ్ళంతా ఫిల్ చేయండి, కౌంటర్లో అందించండి. వీటన్నిటిని కూడా భద్రపరిచి తప్పనిసరిగా మీ అందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలు అంది వచ్చేటట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ లబ్ధిదారులకి, అట్లాగే ఈ అబ్దుల్లాపూర్ మెట్ ఈ ప్రాంతాన్ని నేను ఆ రోజు పాదయాత్రలో భాగంగా ఇక్కడ కూడా వచ్చాను. ఈ గ్రామంలో కూడా పర్యటన చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఇళ్లు లేనటువంటి వాళ్ళు కలిశారు, కాగితాలు ఇచ్చారు. అటువంటి వాళ్ళందరికీ ఆనాడు మాట ఇచ్చాం, తప్పనిసరిగా మేము వస్తున్నాం, మీ అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగా వచ్చాం, మీరు ఆశీర్వదించే ప్రభుత్వానికి వచ్చాం, మీకు మాట ఇచ్చినట్టుగా మేము వచ్చాం. రావటమే కాదు, మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయబోతున్నామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించవలసిందిగా, సాయంత్రం వరకు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి కొనసాగించవలసిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలో పాల్గొనటానికి మా శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు అందరూ కూడా కలిసి
ఈరోజు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నిండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.